మిత్రులందరికీ నమస్కారం. చాలా మంచి అంశం మీద ఈరోజు చర్చ పెట్టినరు. వాస్తవంగా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇంకా చాలా బాగుండేది. చాలామంది ఈ అంశాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి ఉపయోగం ఉండేది. ఇందాక చాలామంది మిత్రులు, రాజకీయ నాయకులు అందరూ మాట్లాడి థంబ్నెయిల్ గురించి మాట్లాడుతున్నారు. మార్కెట్లో ఏ వస్తువు అమ్ముకోవాలన్నా దానికో బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ ప్రకారమే మార్కెట్లో వస్తువు అమ్ముడుపోతుంది. థంబ్నెయిల్ పెట్టినప్పుడు థంబ్నెయిల్ లోపల సమాచారం థంబ్నెయిల్కి సంబంధించింది మేము మామూలుగా పత్రికలో అయితే హెడ్డింగ్ అంటాం. దానికి సంబంధించింది లేకపోతే 2-3 సార్లు చూసి 5 సార్లు చూసి దాని తర్వాత టీవీని చూడరు ఎవరు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అట్లా పెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి కాలోజీ టీవీ ఉంది. ఎందుకు జనంలోకి పోతుంది అంటే వాస్తవమైనటువంటి అంశాలను తీసుకొని ప్రజల్లోకి పోతున్నప్పుడు దాని మీద నమ్మకం ఉన్నప్పుడే దాన్ని చూస్తారు. ఆ వ్యూస్ వస్తాయి. లేకపోతే వ్యూస్ రావు. వ్యూస్ ఎప్పుడైతే రావో వెంటనే వాళ్ళు కూడా సరి చేసుకుంటారు కదా. మనకు వ్యూస్ రాలేదంటే ఈ వార్తని ప్రజలు విశ్వసించలేదు అనేటువంటి అంశం ఎప్పటికప్పుడు తెలిపోతుంది. నీకు మీడియాకేమో ఎప్పుడో శాటిలైట్ ఛానల్ పెట్టేదాన్ని వ్యూవర్షిప్ ఎంత ఉంది అని చెప్పి వారంకో 10 రోజులకో ఇచ్చేటువంటి అది ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటే నీకు యూట్యూబ్కి ఏంది అప్పటికప్పుడే తెలుస్తుంది కదా నీ వార్తను ఎంతమంది విశ్వసించారో ఎంతమంది విశ్వసించలేదు. నీకు కామెంట్స్ కూడా ఇస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్ మీడియా వానికి కామెంట్ అవకాశం లేదు, వాడు ఇచ్చిందే వార్త. కానీ నువ్వు ఇచ్చిన దాంట్లో మనం కామెంట్స్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నాం కదా. నువ్వు ఇచ్చింది తప్ప కరెక్టా, ఎంతమంది సమర్థిస్తున్నారు, ఎంతమంది సమర్థిస్తలేరు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఉంటాయి. వాటిని ఒకసారి పక్కన పెడితే ఇవాళ రేపు రాజకీయ నాయకులది కానీ ఎట్లుందంటే పెడితే పెళ్లి కోరతాం లేకపోతే సాగు కోరతాం అన్నట్టుంది కథ. ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ మీద చాలా విపరీతంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి అని చెప్పి సరే రేవంత్ రెడ్డి రావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా బాగా హైలైట్ చేసినప్పుడు అందరూ కనబడతారు. యూట్యూబ్ ఛానల్స్ నిజమైనటువంటి వార్తలు ఇస్తున్నాయని చెప్పి పిలుచుకొని గాంధీ భవన్కో రేవంత్ రెడ్డి గారి ఇంటికో లేకపోతే ఇంకో దగ్గరకో పిలుచుకొని మాట్లాడి ఇంకా బాగా అవుతామే అని చెప్తాం. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మంచి, నీ అవసరం తీరిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అన్నీ చెడ్డ ఎట్లయితే అని చెప్పి ఒకటి. ఆ తర్వాత ఈ భాష అన్నది ఇప్పటిది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కోసం మాట్లాడుతున్నప్పుడు గొట్టంగాళ్ళు అన్నాడు. ఇప్పటికీ చాలామంది అదే వాడు వాడుతూ ఉంటారు. దాన్ని మొదలు మాట్లాడింది రాజశేఖర రెడ్డి గారు. మీడియాను మాట్లాడుతూ మీడియా ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనకు అనుకూలమైనటువంటి వార్తలు వేయకపోతే ఈ గొట్టంగాళ్ళు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. దాని తర్వాత చాలామంది కామన్గా కూడా గొట్టాలు వచ్చినాయా ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. అందులోనే రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న యూట్యూబ్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడినరు. దాన్ని తీవ్రంగానే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను దాన్ని రేవంత్ రెడ్డి గారి గురించి కంటే కూడా ఆ పక్కనే ఉన్నటువంటి గౌరవనీయులు మనందరికీ మార్గదర్శి ఆదర్శం అని చెప్పుకునే మీడియా అకాడమీ చైర్మన్ గారు పక్కనే నిలబడి చప్పట్లు కొడుతుండ్రు. ఇదెంత దారుణం. మరైనా నిజంగానే గొట్టంగాళ్ళు అని అంటే యూట్యూబ్ వాళ్ళు అంటే మా అందరికీ నువ్వే కదా చైర్మన్, మరి నువ్వెవరివి? నువ్వు పక్క నిలబడి చప్పట్లు కొడుతున్నావు అంటే నువ్వెవరివి? ఇప్పుడు ఈ అంశాన్ని మనం బాగా లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు అనుకూలమైతే అనుకూలంగా మాట్లాడతారు, కాకపోతే ఏ రాజకీయ నాయకుడైనా అంతే. నేను ఒక రేవంత్ రెడ్డి గారిని అంటలే, ఎవరైనా ఇలా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చాలా గొప్పగా మాట్లాడిపోయారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు కదా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను మన యూట్యూబ్లను అన్నింటినీ బొందబెట్టి తొక్కి అడుగుల్లోకి పాతిపెట్టింది. తర్వాత భాష గురించి కూడా నేను అంటే బూతు మాట్లాడాలి అనే మాట నేను చెప్పట్లేదు, కానీ భాష గురించి కూడా చాలా అంశాలు వస్తున్నప్పుడు మనం ఎవరి నుంచి నేర్చుకుంటాం భాష? ఎవరైతే మనకంటే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతుంటారో వాళ్ళ నుంచి మనం భాష తీసుకుంటాం. ఇక ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత లైవ్ వస్తూ ఉంది ఎక్కడైనా. ఇప్పుడు కపర్ ప్రసాద్ మాట్లాడేది లేకపోతే పృథ్వన్న మాట్లాడేది ఎవరు మాట్లాడినా డైరెక్ట్గా లైవ్లో వెళ్ళిపోతుంది. దాంట్లో ఎడిటింగ్ చేసేటువంటి అవకాశం లేదు. అట్లా లైవ్లో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా బూతులు మాట్లాడింది ఎవరు? మనం కాదు కదా. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎవరు చూసినా బూతులు మాట్లాడి బూతులంతా జనాల్లోకి పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం ఐటమ్ వేసేటప్పుడు దాన్ని ఎడిట్ చేస్తున్నాం. అంటే నువ్వు మాట్లాడితే జనంలోకి పోతే దాంట్లో తప్పు లేదు, అది పవిత్రత అవుతుంది. సరే యూట్యూబ్ నేను మాట్లాడాలి అనట్లే, మాట్లాడి ఒక
వ్యక్తి లేకపోతే తెలుసో తెలియకనో ఏదో రకంగా ఒక మాట మాట్లాడిండు, నువ్వు కంట్రోల్ చేసేదానికి ఒక సందర్భం, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం కంట్రోల్ చేయట్లేదు, వెంటనే కేసులు పెట్టి లేకపోతే డిఫర్మేషన్ వేసి బెదిరించి కొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇంకోటి, యూట్యూబ్ల మీద చాలా కోపం ఎందుకు అందరికీ అంటే, చిన్న అంశాన్ని కూడా యూట్యూబ్లో పెట్టిన తర్వాత 4 రోజులకు 5 రోజులకు వారం రోజులకు అది పెద్ద సెన్సేషనల్ అయిపోతుంది. దాన్ని మెయిన్ మీడియా కూడా పోయి అదే వార్తను కవరేజ్ చేస్తూ ఉంది. చాలామంది నేను మన జర్నలిస్ట్ యూనియన్లో చాలామంది యూట్యూబ్లో పనిచేసే యూట్యూబ్ చిన్న నడుపుకుంటున్నటువంటి చాలామంది ఉన్నారు. కానీ వేల యూట్యూబ్లు ఉన్నాయి, ఒకటి 5, 6, 10 కాదు, వేల యూట్యూబ్లు ఉన్నాయి. అందులో ఎంత చిన్న అంశాలు వస్తున్నాయంటే, ఒక ఊర్లో చెరువులో మట్టి కొట్టాలి, మట్టి కొడతాడు, అర్ధరాత్రి మట్టి కొడతాడు. పాప మీ తమ్ముడు ఏదో సెల్ ఫోన్లో కొట్టి ఒకటి పెడతాడు, మట్టి దొంగతనం జరుగుతుంది, మట్టి కొడుతున్నారు అని చెప్పి. తెల్లారు నేను మట్టి కొడతలేను అన్నాడు వాడు వచ్చి వీడిని కొడతాడు. వీడిని ఎందుకు కొట్టినవరా అంటే, వీడు మట్టి కొడుతుంటే యూట్యూబ్లో పెట్టిండు, లేదా వెంటనే వాడే పోలీస్ స్టేషన్లో పోయి వీడు నన్ను 5,000 అడిగిండు, నేను చెప్పితే నా మట్టి కొట్టే ఐటెం వేసిండు. నువ్వు వాడు 5,000 అడిగిందా లేదన్నది పక్కన పెట్టు, నువ్వు మట్టి కొట్టినవా లేదన్నది కావాలి కదా ప్రధానం. ఇక అది ప్రధానం అయితే లేదు. ఇప్పుడు వాడు మట్టి చెరువులో మట్టి తవ్విండా లేదా అన్నది ప్రధానం అయితే లేదు. ఫలానా యూట్యూబ్ వాడు వచ్చి ఫలానా ఓ లీడర్ని 5,000 అడిగిండు కాబట్టి, వాడు ఇవ్వలేదు కాబట్టి, వాడి మీద తప్పుడు వార్త వేసింది కాబట్టి వాడి మీద కేసు అయింది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నేను ఒక తమ్ముడు అడిగిండు, నువ్వు కేసు పెట్టినావు, దానికి ఓకే నేను ఒప్పుకుంటున్నా, ఓకే. కానీ నువ్వు మట్టి కొట్టిన వాళ్ళే కానీ దాని మీద కూడా కేసు కావాలి కదా, దాని మీద కూడా చర్చ జరగాలి కదా, జరగట్లేదు. అయితే ఇట్లాంటి చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల దాకా ఆన్లైన్ మీడియా, యూట్యూబ్ లేకపోతే ఆన్లైన్ పేపర్ వీటిలోనే వస్తున్నాయి, మిగతా వాటిల్లో రావట్లే. మనం దేశం యావత్తు ఉలిక్కిపడే విధంగా చేసినటువంటి అనేక కుంభకోణాలను వెలుగుతీసింది కూడా ఆన్లైన్ మీడియాలు, వెబ్సైట్లే. పెద్ద పత్రికలు, పెద్ద ఛానళ్ళు కావు. వెబ్సైట్లలో వచ్చినటువంటి వార్తలే చాలా పెద్ద ఎత్తున వైరల్ అయి ఈ దేశ ప్రభుత్వాలు కూలిపోవడానికి కూడా కారణాలైనాయి. అంటే ఆన్లైన్ మీడియా అనేది అంత చిన్న అంశం కాదు అని చెప్పడం కోసం చెప్తున్నటువంటి మాట ఒకటి. తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడాలి, మీడియా జర్నలిస్టుల సమావేశంలో మాట్లాడాలి. దాంట్లో డివిజన్ అనేది కరెక్ట్ కాదు. ఆన్లైన్ మీడియా వేరు, యూట్యూబర్స్ వేరు, మెయిన్ పేపర్లలో పనిచేస్తున్న వాళ్ళు వేరు, చిన్న పేపర్లలో పనిచేస్తున్న వాళ్ళు వేరు. ఇది కాదు. సుప్రీంకోర్టులో పనిచేసేటైన అడ్వకేటే, వాదించేటైన అడ్వకేటే, గజ్వేల్ సబ్ కోర్టులో వాదించేటైన అడ్వకేటే. అందులో నువ్వు అడ్వకేట్ల మీటింగ్ పెడితే సుప్రీంకోర్టు అడ్వకేట్లు వేరే, హైకోర్టు అడ్వకేట్లు వేరే, ఇంకో అడ్వకేట్లు వేరే అంటావా? నువ్వు అక్కడికి వచ్చి ఈ డివిజన్ చేయడం అనేది, దానివల్ల ఈ డివిజన్ అనేది ఒకటి వస్తూ ఉంది. దాని తర్వాత అదే సభలో గౌరవనీయ మన మీడియా అకాడమీ చైర్మన్ గారు మాట్లాడుతూ అక్రిడేషన్ కార్డులు అనర్హులకు వస్తున్నాయని చెప్పి ఒక మాట అన్నారు. ఇస్తున్నది ఎవరు? స్క్రూటినీ చేస్తున్నది ఎవరు? అయితే గతంలో ఉన్న అల్లం నారాయణ గారు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉమ్మడి దాంట్లో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, లేకపోతే దేవులపల్లి అమర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న మళ్ళా ఉన్న శ్రీనివాసరెడ్డి అన్న కావచ్చు, ఎవరైనా వీళ్ళే కదా. మరి మీరు తప్పు చేస్తూ అనర్హులకు అక్రిడేషన్లు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారంటే తప్పెక్కడ జరుగుతున్నది? రెండోది, అక్రిడేషన్లకు సంబంధించి జర్నలిస్ట్ ఎవరు కాదు అనే దానికి ఒక నియమ నిబద్ధత ఉండాలి, దానికి ఒక ప్రామాణికం చేస్తామని కూడా చేయమని కోరుతా ఉన్నా నేను. ఎందుకంటున్నా అంటే, ఉదాహరణకి ఒక పేపర్ ఉంది, లేకపోతే ఒక టీవీ ఛానల్ ఉంది. టీవీ ఛానల్లో పనిచేసే డ్రైవర్కు అక్రిడేషన్ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ మీడియా వాడు రాసిస్తాడు, వీడు ఫలానా మండలంలో నాకు రిపోర్టర్గా పనిచేస్తున్నావు అని చెప్పి నువ్వు ఇస్తున్నావు. అంటే క్రైటీరియా ఏంది? నువ్వు టీవీ యాజమాన్యం చెప్పేటోడు జర్నలిస్టా నీ క్రైటీరియా ప్రకారం? లేకపోతే నీ క్రైటీరియా ప్రకారం జర్నలిస్ట్కి ఏమైనా ఉన్నదా? ఒక నియమ నిబంధన ఏమైనా ఉన్నదా? రెండో అంశం, చాలామంది డబ్బులు తీసుకొని అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారు అని చెప్పారు. ఏదో ఒప్పుకుంటాం, నిజమే, డబ్బులు తీసుకొని అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారు. వాళ్ళు లెటర్ ఇస్తే నువ్వు ఎట్లిస్తున్నావు అక్రిడేషన్ కార్డు? నువ్వు యూట్యూబ్లో పనిచేసేటువంటి జర్నలిస్టు అహర్నిశలు కష్టపడుతూ సమాచారాన్ని తెచ్చి ప్రజలకు అందజేస్తుంటే వాడు జర్నలిస్ట్ కాదు. ఒక పేపర్ వాడు 20,000 30,000 తీసుకొని ఓ లెటర్ ఇస్తే వానికి అక్రిడేషన్ ఇస్తే వాడు జర్నలిస్టు. నీకు ఇలా అయితే నువ్వైతే పరిశీలన చేసి ఎవడు జర్నలిస్టు ఎవడు కాదు అనడానికి ఒక పద్ధతి, ఒక అదైతే ఉండాలన్నా వద్దా? ఇప్పుడు అది లేకుండా పోయింది.
తర్వాత మొన్న నేను మందకృష్ణ గారిది మీడియా ప్రెస్ పెట్టినాం ఇక్కడ వాళ్ళ కార్యక్రమం అయిన తర్వాత పెట్టినప్పుడు మందకృష్ణ గారు చాలా ఒక గొప్ప మాట చెప్పిండు. అసలు ఎవడు జర్నలిస్టు అనేదానికి ప్రజలకు సమాచారం చేరవేసేవాడు జర్నలిస్టు. ఆయన ఏమన్నాడంటే ఊళ్ళో డప్పు సాటింపు వేస్తాం కదా మేము, మీ అందరికన్నా మేము జర్నలిస్టుల సీనియర్ రమని చెప్పిండు నాతో. ఊళ్ళో దేనికి డప్పు సాటింపు వేస్తావు? రేషన్ బియ్యం వచ్చినాయి తీసుకపోండ్రి, పింఛన్ ఇస్తుడు తీసుకపోండ్రి, లేకపోతే ఫలానా దగ్గర మీటింగ్ ఉందట అందరు రావాలి, ఫలానా అధికారి ఊళ్ళోకి వస్తున్నా అని చెప్పి డప్పు సాటింపు వేస్తారు కదా. మీరెట్లనే ముందు మేమే కదా అందరికి సమాచారం ఇచ్చేది, డప్పు కొట్టి సమాచారం ఇచ్చేటోళ్ళము, దండోరా ఇష్టోళ్ళము, మీ అందరికంటే సీనియర్ జర్నలిస్టులమన్నా మేము అని చెప్పిండు మందకృష్ణ అన్న. అంటే నేను సమాచారం చేరవేసేటోడే నిజంగా జర్నలిస్ట్ అయితే ఆ సమాచారంలో తప్ప రైట్ అన్నది మాత్రమే నువ్వు చూడాలి. అది యూట్యూబ్ ద్వారా పోతుందా, పేపర్ ద్వారా పోతుందా, పెద్ద ఛానల్తో పోతుందా, చిన్న ఛానల్తో పోతుందా అనేది కాదు కదా. నువ్వు చేరేసేటువంటి సమాచారం తప్ప రైటా? తప్పైతే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఇంకొక వ్యాఖ్యానం చేయడం జరిగింది మొన్న. అసలైన జర్నలిస్టులు ఎవరు, జర్నలిజం అంటే ఏంటి అని ఒక ప్రశ్నించడం జరిగింది. అదే మాట్లాడుతున్నాం. సో అదే చెప్తున్నారు. అసలు ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి, అసలైన జర్నలిస్టులు ఎవరు, జర్నలిజం అంటే ఏంటి, ప్రతిపక్ష పాత్ర పోషించాలా? అదే చెప్తున్నా. నేను క్రైటీరియాగా చెప్పింది అదే. ఎవడైతే సమాచారాన్ని చేరవేస్తాడో, ప్రజలకు సమాచారాన్ని తెలియజేస్తాడో వాడే జర్నలిస్టు. అయితే నేనేమంటున్నా, ఎవరైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం వీడు కప్పర్ ప్రసాద్ చేరవేసేటువంటి సమాచారం నిజమా కాదా, కప్పర్ ప్రసాద్ అబద్ధాలని ప్రచారం చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఏ అంశంలో అబద్ధాలని ప్రచారం చేసిండు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. నువ్వు ఊరికి అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు కదా. అయితే ఇక్కడ జర్నలిస్ట్ అనేటోడు కూడా మనం పెట్టిన తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున అందరం పనిచేసినప్పుడు పృథ్వీరాజ్ అని ఉన్నాడు, నేనున్న ఉద్యోగాలు పనంగా పెట్టి వద్దంటే కూడా ఆంధ్ర యాజమాన్యాల దగ్గర ఉంటే కూడా వాళ్ళని ఎదిరించి కొట్లాడి ఉద్యమంలో ఉన్నాం. ఉద్యమంలో ఉన్నప్పుడు ఇందాక పుట్టం పురుషోత్తం గారు మాట్లాడుతూ లేని వాటిని కూడా నలుగురు ఉంటే కూడా రాసినాం. తెలంగాణ మూమెంట్లో అక్కడ ఉద్యమం వీక్గా ఉంది అనుకున్నప్పుడు ఉద్యమాన్ని తొలగించడం కోసం, ఉద్యమాన్ని ప్రేరేపించడం కోసం జర్నలిస్టులుగా మనం ఉద్యమం బలంగా ఉంది, గ్రామీణ ప్రాంతాలలో ఉంది, చాలా దగ్గరలో బంధులు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయని చెప్పి కూడా రాసినాం. అది మన బాధ్యత. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రజలలో చైతన్యం కలిగించడం కోసం రాయడం మన బాధ్యత. ఇది మనది ఇప్పుడే మొదలు కాలే. భారత స్వాతంత్రోద్యమంలో కూడా జర్నలిస్టులు ఇదే పని చేసిండ్రు. ప్రజలలో చైతన్యాన్ని రగిలించి జాతీయోద్యమంలో స్వాతంత్రం రావడానికి కృషి చేసిండ్రు. ఆ తర్వాత షహీద్ షోయబుల్లా ఖాన్ కూడా ఇదే పని చేసిండు. ఈ నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ఆయన చాలా అంశాలని రాసిండు. అప్పుడు నిజాం నుంచి రేవంత్ దాకా అప్పుడు ప్రభుత్వం జర్నలిస్టులను హింస పెట్టింది, నరికి చంపింది, ఇవాళ కూడా హింస పెడుతుంది, జైల్లో పెడుతుంది. బహుశా చంపేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేవు. అంటే నేను ఒక రేవంత్ అంటలేను, అన్ని ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నా. అంటే ఎప్పుడైనా నిజాన్ని ప్రజలకు తెలియజేయాల్సినప్పుడు, నిజం ఎప్పుడైతే ప్రజలు తెలుసుకుంటారో కళ్ళు తెరుస్తారు. వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పుడు వాళ్ళు ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి ఇలా ఆన్లైన్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఎందుకు బాగా బలంగా ఉందంటే, ఉదాహరణకి టీవీ ఛానళ్ళు ఉన్నాయి. నేను టీవీ 9లో మాట్లాడినా కూడా తమ్మి జర నాకు లింక్ పంపు అని అడుగుతాను. ఎందుకు అడుగుతాను? నాకు కటింగ్ జర అది పంపాలి. ఎందుకంటే దాన్ని మళ్ళీ నేను యూట్యూబ్లో పెట్టుకోవాలి. నేను యూట్యూబ్లో పెట్టుకుంటేనే జనం చూస్తుండ్రు దాన్ని. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున రాబోయే రోజులలో ఇంకా ఉండదు. ఇప్పటికే దాదాపు ఒక 50% ఆ పెద్ద మీడియాల వ్యవస్థ ఏదైతుందో వాటికి కాలం చెల్లింది. రాబోయేటువంటి రోజులలో మిగిలేది యూట్యూబ్ ఛానళ్ళు, ఆన్లైన్ మీడియా మాత్రమే మిగులుతుంది. అయితే వీటిలో ఎవరు సత్యం చెప్తాడో వాడే నిలబడతాడు, సత్యం చెప్పనో నిలబడడు. ఎవరైతే సత్యం చెప్తాడో వాడే నిలబడతాడు. కాబట్టి సత్యాన్ని ఎప్పుడు ప్రభుత్వం భయపడుతుంది? సత్యాన్ని చూసి భయపడుతుంది, నిజాన్ని చూసి భయపడుతుంది. కాబట్టి జర్నలిస్ట్ అనేటోడు ఖచ్చితంగా జనం పక్షమే ఉండాలి. మేము చెప్తా ఉన్నాం, మనం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినాం, జనం కోసమే జర్నలిజం. మన ట్యాగ్లైన్ కూడా అదే పెట్టుకున్నాం, జనం కోసమే జర్నలిస్టులు. ఎవరు ఇలా మాట్లాడుతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో నన్ను అంటారు, అరే దునియాలో ఏ సమస్య ఉంటే కూడా ఆ సమస్య మీ తెలంగాణ జర్నలిస్ట్కే ఉంటుందా, ప్రతి దాంట్లో మాట్లాడుతావు నువ్వు అని. ఎందుకు మాట్లాడా? నా ఇంట్లో నాయన ఉన్నాడు రైతు, నా నాయనకు సమస్య వస్తే నేను మాట్లాడనా?
నా ఇంట్లో మా తల్లి ఉన్నది, మహిళకు సమస్య వస్తే నేను మాట్లాడనా? నేను ఉండేది గ్రామంలో నా గ్రామంలో సమస్య వస్తే నేను మాట్లాడనా? అంటే మనము కుటుంబంతో సమాజంతో ఉంటున్నాము. సమాజంలో ఏ సమస్య వచ్చినా అది జర్నలిస్టులుగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది, ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడకపోతే ఏమంటారు తెలుసా? నేను స్టింగర్గా పనిచేస్తూ ఇక్కడ దాకా వచ్చిన, ఊర్లో మేము పనిచేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అరే నేను చెప్తే నిజం రానేటోళ్ళు. ఇప్పటికి కూడా ఊర్లలో ఎవరైనా జర్నలిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఇట్లా జరిగిందంట నిజమేనా కాదా అని అడుగుతారు ఈరోజు కూడా. ఎందుకంటే అరే ఆయనకు అన్ని తెలుస్తాయి, ఆయన చెప్తే వాస్తవం నిజం మాట్లాడతాడు. అంటే జర్నలిస్ట్ అనేటోళ్ళు నిజాలు మాట్లాడతారు అనేది ఒక 60% జనం ఇప్పటికీ నమ్ముతా ఉన్నారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోగలిగితే, ఆ నమ్మకాన్ని మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ నమ్మకాన్ని కనుక నిలబెట్టుకోగలిగితే మనం ముందరికి పోతాము, జర్నలిజం బతుకుతుంది. ఇంకొక అంశం, ఎక్కడైనా ప్రశ్నను ఎవరు చంపలేడు. ఇలా ప్రశ్నిస్తే కపర ప్రసాద్ను చంపొచ్చు, లేకపోతే ప్రశ్నిస్తే అమ్మాయిని చంపొచ్చు, ప్రశ్నిస్తే విట్టలను చంపొచ్చు, కానీ నువ్వు ప్రశ్నను చంపలేవు. ఆ ప్రశ్నించేటోడు పుడుతూనే ఉంటాడు. నీకు ప్రశ్న, నువ్వు జవాబు, ప్రశ్నకు ఎప్పుడు అంతమవుతుంది అంటే సరైనటువంటి ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పినప్పుడే ప్రశ్న అంతమవుతుంది. ఇవాళ అమ్మాయి చెరువులో ఇల్లు కట్టిండు, ఒక రెడ్డో రేవంత్ రెడ్డో లేకపోతే ఎల్లారెడ్డో కృష్ణారెడ్డో ఎవరో కట్టిండ్రు అని చెప్పి ఒక క్వశ్చన్ వేసింది. నువ్వు ఆ క్వశ్చన్కి అమ్మాయి మీద దాడి చేస్తానో పోలీస్ స్టేషన్లో పెడితేనే కాదు, నేను కట్టలేదు, ఇగో నీ ప్రశ్న ఇది, దీనికి జవాబు ఇది, నువ్వు మాట్లాడినటువంటి మాట అబద్ధము అని చెప్పి నువ్వు నిలువేలా చెప్పగలిగినప్పుడు ఆ ప్రశ్న అంతమవుతుంది. లేకపోతే ఇలా ఆమె వేయకపోతే రేపు నేనేస్తాను, రేపు నేనే వేయకపోతే రేపు పృథ్వీ వేస్తాడు, ఎవరో ఒకరు క్వశ్చన్ వేస్తూనే ఉంటారు కదా. కాబట్టి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ జర్నలిస్టులను చంపడమో, ప్రశ్నను చంపడమో, ప్రశ్నించిన వాళ్ళని చంపడమో కాదు, ప్రశ్న లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తర్వాత మనం అనేక కుంభకోణాలను వెలికి తీస్తూ ఉంటాం. కుంభకోణాన్ని వెలికి తీసినప్పుడు చాలా సందర్భాలలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు రాదు, మన దగ్గర అథెంటిక్ ఎవిడెన్స్ ఉండదు, ఉండకపోయినా ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది మనం. ఎందుకంటే గతంలో అయితే ఓన్లీ ప్రింట్ మీడియా ఉన్నప్పుడు మనకు వార్తను క్లారిఫికేషన్ చేసుకోవడానికి 24 గంటల టైం ఉండేది, 12 గంటల టైం అయినా ఉండేది. అంటే ఉదయం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని నేను క్లారిఫికేషన్ చేసుకొని 9 గంటలకు డెస్క్ ఇస్తే ఆ డెస్క్లో వార్త తెల్లారికి పత్రిక రూపంలో బయటకు వచ్చేది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత 4 గంటలకు బులెటిన్ పెట్టిండ్రు. ఫస్ట్లో 4 గంటలకు మనకు సమయం ఉండేది ఆ వార్తను క్లారిఫికేషన్ చేసుకోవడానికి, నిజానిజాలు తెలుసుకోవడానికి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కనీసం గంట సమయం, ఇప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియాలో గంటకు వార్తలు వస్తాయి కాబట్టి గంట అవకాశం ఉంటుంది. మన యూట్యూబర్స్కు గంట కాదు కదా, నిమిషం కూడా అవకాశం ఉండదు. నీకు తెలిసిందా నువ్వు వేయాల్సిందే. కాబట్టి వేసే ముందు నువ్వు మన మనస్సాక్షిని మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు ఆధారాల కోసం పోయి మొత్తం పట్టుకొని వచ్చి చేతిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తలేను, కనీసం నీ మనస్సాక్షిని, నేను వేస్తున్నటువంటి ఐటమ్, నేను వదులుతున్నటువంటి అంశం నిజమా కాదా, నీ మనస్సాక్షికి అది నిజం అనిపిస్తే నువ్వు చెయ్యి. కాకపోతే ఎప్పుడు నీకు ఇబ్బంది వస్తుంది, నేను ఎవరైనా క్వశ్చన్ చేసేది నిజమా కాదా అడిగినప్పుడు ఎవిడెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దానికోసం మళ్ళీ నువ్వు ఒక వార్త వేసిన తర్వాత దాని మీద కసరత్తు చేయి, 2 రోజులకా 3 రోజులకా దాన్ని ఎవిడెన్స్ని పట్టుకొని పూర్తి ఎవిడెన్స్తో మళ్ళీ పెట్టు, ఇది పూర్తి ఎవిడెన్స్తో నేను తీసుకొని వచ్చినా అని చెప్పి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. మన దగ్గర క్యాపిటల్ మీటర్స్ అని వచ్చేటి గతంలో, అంటే ఇంట్లో పెట్టే మీటర్లు, అవి ఢిల్లీ నుంచి వస్తాయి. పెద్ద ఎత్తున వాటిల్లో కుంభకోణం జరిగింది. చిన్న ఇన్ఫర్మేషన్ నాకుంది, చెప్పినటువంటి పర్సన్ కరెక్ట్ అథెంటిక్, ఆయన చెప్తే నేను నమ్ముతా. నేను పెద్ద వార్తలు ఉన్నప్పుడు బయలుతో పెద్ద వార్త వేసిన, ఢిల్లీ మీటర్ల కుంభకోణం అంతా ఢిల్లీ మాల్ అని చెప్పి వేసిన తర్వాత పెద్ద సంచలనమైంది. వార్తకు హిందీ వార్త కూడా ఉంది, హిందీలో కూడా ఐటమ్ పబ్లిష్ అయ్యి ఢిల్లీలో చాలా మంది చూసారు. చూసి వానికి ఏదో దొరకక ఢిల్లీ మాల్ అని చెప్పి ఢిల్లీని అవమానపరిచిండ్రు. ఢిల్లీలో ఉండేదంతా ఇట్లాంటి డూప్లికేట్ మాల్ అని చెప్పి మీరు వార్త రాసిండ్రు అని చెప్పి నా మీద డిఫర్మేషన్ వేసారు. ఏంటి ఢిల్లీ నుంచి. మామూలుగా మనం అంటాం కదా ఇప్పుడు చైనా మాలు, ఢిల్లీ మాలు ఇట్లా అనే ఆ భాషలో దాంట్లో నేను ఢిల్లీ మాల్ అని చెప్పి వాడడం జరిగింది. దాన్ని వాళ్ళు వేసినటువంటి డిఫర్మేషన్ని మా దగ్గర ఉన్న ఎడిటర్ ఏం చేసిందంటే ఖండన వేసిండు. ఈ వార్తకు ఖండన వేస్తే తెల్లారి వాడు ఏం చేసిందంటే డిఫర్మేషన్ ఖండన పెట్టి మీరు వేసినటువంటి వార్త తప్పని మీరే ఒప్పుకున్నారు కాబట్టి ఆ రిపోర్టర్ని మీరు పనిలో నుంచి ఎందుకు తీశారు, ఉద్యోగం నుంచి తీసేయండి అని చెప్పి ఒక లీగల్ నోటీస్ పంపించారు.
అంటే నేనే ఇరుక్కున్నప్పుడు వాడిని డిఫార్మేషన్ వేసి వాడిని నేను చెప్పింది కాదని నేనే ఇరుక్కున్నా. దానికోసం నేను విపరీతంగా ప్రయత్నం చేసి ఇక్కడే మన దగ్గర గోడౌన్ ఉంటుంది, గోడౌన్లో ఒక వాచ్మెన్ పట్టుకొని ఎన్ని మీటర్లు రిటర్న్ వస్తున్నాయి, ఎన్ని మీటర్లు పోతున్నాయి, రిటర్న్ వచ్చినప్పుడు వాడు కారణం రాస్తాడు ఆడ. ఇప్పుడు ఉదాహరణకి ఒక లోడు వరంగల్ పోయింది, అవి మళ్ళీ అన్ని పూర్తిగా రిటర్న్ వస్తున్నాయి, రిటర్న్ ఎందుకు పంపినప్పుడు ఒక కారణం రాస్తాడు. ఆ కారణం ఏం రాసిండు, ఏ పేజీలు ఉంది అని చెప్పి వాళ్ళని పట్టుకొని అది తీసుకొని దాన్ని ఎవిడెన్స్గా పెట్టి మీ మీటర్లు రాని తప్పు అని చెప్పి మళ్ళీ పెద్ద ఎత్తున మళ్ళీ ఒక వార్త రాసినాం. అప్పుడు యాజమాన్యాలు దిగొచ్చి సరే ఇది జరిగిందని చెప్పి అప్పుడు మన విద్యుత్ శాఖ కూడా దాని మీద వివరణ ఇచ్చింది. అంటే ఒక వార్త మనం రాసినప్పుడు దాని మీద కసరత్తు చేయాల్సినటువంటి బాధ్యత, నిజాల్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా మన మీదనే ఉంటుంది. మనం ఏదో వేసినాం దాన్ని దులుపుకుంటాం, ఇక మాకు సంబంధం లేదు అంటే మనం ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి ఎప్పుడు కూడా జర్నలిస్ట్ అనేటోడు భయపడకుండా నిర్భయంగా నిజాల్ని వెలికి తీయడం కోసం, సాక్ష్యాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మనం టీఆర్ఎస్ మీద చాలా వార్తలు రాసినాం. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలి అని చెప్పి కూడా చాలా మందిని కోరుకున్నాం, వాస్తవమే. దానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమమే చేసినాం. నేనైతే మన యూనియన్ వైపు నుంచి 5,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసిన. నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక జర్నలిస్ట్ యూనియన్ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేసిందని చెప్పి నేను అనుకోను. జర్నలిస్టుల సమస్యల కోసం చేయలే, జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రజల సమస్యలు ఏమున్నాయి తెలుసుకోవడం కోసం ఒక అధ్యయన యాత్ర పేరుతోటి 5,000 కిలోమీటర్లు 20 మంది జర్నలిస్టులను తీసుకొని మొత్తం రాష్ట్రం తిరిగిన. ప్రతి దగ్గర ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా. ఇందాక పురుషోత్తం గారు అన్నారు మీరు లేని కూడా చెప్పిండ్రు అని. ఎస్, కొన్ని సందర్భాలలో అవసరం వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడే చెప్పిండు, ఒక దుష్టుని హతమార్చాలంటే నీ దగ్గర ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చెయ్యి అని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసినాం. కానీ ఇప్పుడు భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు రాకూడదంటే మనం ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మాట్లాడేటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆ ఇబ్బందులను ఎట్లా అధిగమించాలంటే మనం ఐక్యంగా ఉంటే ఇబ్బందులను అధిగమించగలుగుతాం. తర్వాత రెండో అంశం, ఇవాళ అందరూ మనమే కాదు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ పెట్టుకుంది, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి పెట్టుకున్నాడు. ఇవన్నీ కాకుండా ట్విట్టర్లో కూడా పెడతా ఉన్నారు. మరి ఇంత యూట్యూబ్ ఆన్లైన్ అని చెప్పేవాళ్ళు ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఏ వార్తలు తీసుకుంటుంది, ఎవరో ట్విట్టర్లో కామెంట్ చేస్తే ఆ ట్విట్టర్లో కామెంట్ చేసినటువంటి వార్తలను తీసుకొని ఇలా పేపర్లలో వేస్తున్నారు. మరి నీకేమైతే నువ్వు ట్విట్టర్ని ఎట్లా బేస్ చేసుకుని నువ్వు వార్త వేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ట్విట్టర్ను బేస్ చేసుకొని ఇలా వార్తలు వేస్తున్నారు అందరు. లేకపోతే ఏఎన్ఐ పీటీఐ లాంటి సంస్థల నుంచి తీసుకుంటా ఉన్నారు. మనం ప్రధానమంత్రో లేకపోతే ముఖ్యమంత్రో లేకపోతే ఇంకెవరైనా మాట్లాడినటువంటి ఐటమ్ చాలా ఛానళ్ళల్లో వేస్తారు. వేసినప్పుడు వాళ్ళ దగ్గర మైక్ ఏం కనబడుతుంది, ఏఎన్ఐ మైక్ కనబడుతుంది. మిగతా ఛానళ్ళ మైకులు కనబడే ఒక ఏఎన్ఐ మైక్ కనబడి వాళ్ళు ఒక అంశం తీసుకొని మిగతా అందరికి ఇస్తే అది ఆ ఏఎన్ఐ నమ్మి వేసేస్తున్నావు కదా నువ్వు. ఒకవైపేమో ట్విట్టర్ని నమ్ముకుంటున్నావు, ఒకవైపేమో ఏఎన్ఐను లేకపోతే పీటీఐ లాంటి న్యూస్ ఏజెన్సీలను నమ్ముకుంటున్నావు. మరి నువ్వు అంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని నువ్వు ట్విట్టర్ మీదనో ఏఎన్ఐ మీదనో న్యూస్ ఏజెన్సీల మీదనో ఆధారపడుతున్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు ఉండేటువంటి ఒక సమాచార వ్యవస్థ మీద ఆధారపడతారు కదా, ఆధారపడి వార్తలు చేస్తారు కదా. మరి ఆ వార్తలు చేసినప్పుడు వాటి మీద ఎందుకు విశ్వసనీయత ఉండొద్దు? వాస్తవంగా పృథ్వీరాజ్ అన్న చెప్పిండు, నిజమైనటువంటి జర్నలిస్ట్ ఎవడు అంటే యూట్యూబరే అని చెప్పిండు. నేను కూడా దాన్ని సమర్థిస్తా. నిజమైనటువంటి జర్నలిస్ట్ ఎవడంటే సమాచారాన్ని ప్రజలకి అత్యంత త్వరగా తీసుకుపోయేటువంటి వ్యక్తి నిజమైనటువంటి జర్నలిస్ట్. వానికి తెలిసింది సమాజానికి చెప్పాల్సిందే. అది ఎట్లా జరుగుతుంది? ఇందాక నేను మట్టి తవ్వకాల గురించి చెప్పిన, చాలా చిన్న అంశం నిజంగా. మట్టి తవ్వకాలంటే ఎట్లా బయటకు వస్తున్నాయి? ఇవాళ నువ్వు ఏ ఊర్లోవో మట్టి తవ్వకాల మీద ఒక పంచాయతీ జరుగుతుంటుంది. నువ్వు ఏ ఊర్లో అన్నావో చెరువులో మట్టి తవ్వేదాని మీద ఒక పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీ ఎట్లా ఎవరు తీస్తాడు బయటకి? ఒక తమ్ముడు యూట్యూబ్ ఛానల్ పెడతాడు, చిన్న ఫోన్లో విజువల్ తీస్తాడు, రాత్రో పగలో దాన్ని యూట్యూబ్లో వేసేస్తాడు. దాన్ని 200 మందో 500 మందో చూస్తారు. ఎంఆర్ఓ చూస్తాడు, ఎంఆర్ఓ ఆడికి వస్తాడు, పంచాయతీ పెడతాడు. పంచాయతీ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఎంఆర్ఓ బాగానే ఉంటాడు, మట్టి తవ్వినోడు బాగానే ఉంటాడు, పోలీసు వాడు బాగానే ఉంటాడు. ఎవడు ఇబ్బంది పడతాడు? నిజంగా ఆ యూట్యూబ్లో పెట్టినటువంటి పర్సన్ నువ్వు ఏం చేస్తారంటే, ఒకటే మన నా దగ్గర చాలా రోజు ఒక 5-6 పంచాయతీలు వస్తాయి. సార్ వీడు 5,000 అడిగిండు, నన్ను వీడు 10,000 అడిగిండు, నేను ఇవ్వకపోతే నా యూట్యూబ్లో నా గురించి అక్రమంగా పెట్టినాను, వీడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు.
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ ఏమడుగుతాడు? అరే వీడు పెట్టింది నిజమా కాదని అడిగాడు వాడు. నీ అక్రిడేషన్ కార్డు ఉందా, నీ ఐడి కార్డు ఉందా, తీసుకురా, లేకపోతే అరెస్ట్ చేయి. అరెస్ట్ చేసి ఏం చెప్తున్నాడు? ఫలానా ఛానల్ పేరుతోటి అక్రమంగా దందాలకు పాల్పడుతున్న రిపోర్టర్ల అరెస్ట్. అరే రిపోర్టర్ అక్రమంగా దందాలకు పాల్పడి వాడు సంపాదించింది 5,000, 3,000, 2,000 అనుకుందాం, నిజంగానే వాడు చేసింది అనుకుందాం. మరి చాలామంది ఛానళ్ళ అధినేతలు అక్రమాలకు పాల్పడుతూ 1,000 కోట్లు సంపాదిస్తున్నారు కదా. మరి 1,000 కోట్లు సంపాదించేటువంటి ఛానళ్ళ అధినేతల మీద ఏ ఒక్క రోజైనా ఓ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందా, కేసు అయిందా? అంటే నువ్వు ఎందుకు ఇంట్లో అంటే నీ దగ్గర బలహీనంగా ఉన్నావు కాబట్టి, నువ్వంత బలంగా ముందుకు పోతలేవు కాబట్టి నీ మీద కేసు పెట్టడానికి ఎస్ఐ ముందుకు వస్తూ ఉన్నాడు. కానీ ఒక రకంగా అన్నారండి, రండి అన్న, రెండు రకాలు వస్తాయి. మరి అన్న లెటర్స్ కూడా అట్లనే ఉంటుంది. అయితే ఇప్పుడు అనేక పెద్ద ఛానళ్ళు, పత్రికలు అన్ని తీసుకునేటోళ్ళు కూడా రాత్రికి రాత్రి గలం మారుస్తూనే ఉన్నారు. ఉదాహరణకి తీసుకుంటే బయలుదే చెప్పుకుందాం, ఏముంది, ఓపెన్గానే మాట్లాడుకుంటున్నాం కదా. V6 ఛానల్, వెలుగు పేపర్. అరే నువ్వు మొన్నటిదాకా బ్రహ్మాండంగా బీజేపీని ఎత్తుకొని నెత్తికెత్తుకొని రకరకాల మాటలు చెప్పినావు కదా. నువ్వు తెల్లారి వివేక్ గారు వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి పోతే బీజేపీ లంగదైపోయి కాంగ్రెస్ మంచిదైపోయాయి. మరి నువ్వు నిన్నటిదాకా వేసినటువంటి వార్తలు నిజమా అబద్ధమా అని చెప్పి అడిగేటోడు ఉండాలి కదా. అట్లనే ఆంధ్రాకు పోయి చూస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇంకో రకరకాల ఛానళ్ళు అన్నీ కూడా అప్పుడున్న ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి దాడి చేసినాయి కదా, జగన్ను టార్గెట్ చేసి మాట్లాడినాయి కదా. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఒక్కరన్నా ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్నట్టు అవినీతి మీదనో, అక్రమాల మీదనో, తప్పుల మీద మాట్లాడుతున్నారా? మాట్లాడతలేరు కదా. మరి అప్పుడే అంటే ఇన్ని సంవత్సరాల క్రితమే రాజశేఖర రెడ్డి గారు ఆయనకు సొంతంగా ఓ గొట్టం ఉండాలి, సొంతంగా ఓ ఛానల్ ఉండాలని చెప్పి ఛానల్ పెట్టుకొని మాట్లాడింది కదా, సాక్షి ఛానల్. మరి సాక్షి ఛానల్ వచ్చినాయి అన్నీ పూసగుచ్చినట్టు అన్నీ 100% వాస్తవాలా? కాదు కదా. మరి వాటి మీద ఎన్ని కేసులు అయినాయి, ఎంతమంది చీఫ్ రిపోర్టర్లను అరెస్ట్ చేశారు, ఎంతమంది ఎడిటర్లను అరెస్ట్ చేశారు? ఇవాళ ఎవడో రిపోర్టర్ పోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాక తీసుకపోయి లోపలేసి వీడు జర్నలిస్టే కాదు. అసలు ప్రామాణికమైంది. నేను మీడియా అకాడమీని అడుగుతా ఉన్నా, జర్నలిస్ట్ అన్నదానికి ప్రామాణికమైందో ఇప్పటికైనా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? లేదు కదా. జర్నలిస్ట్ అనడానికి ప్రామాణికం ఏంటిది? జర్నలిస్ట్ అనడానికి ఒకటే ఒక ప్రామాణికం, వాడు జనం పక్షాన మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, వాడే జర్నలిస్ట్. ఇంకా మిగతా వాడు ఎవరైనా వాడు జర్నలిస్ట్ కాదు. ఇవాళ నేను మాట్లాడినా, నేను ఒక పార్టీ ఐడియాలజీతో ఉండొచ్చు, పృథ్వీరాజ్ ఇంకో పార్టీ ఐడియాలజీతో ఉండొచ్చు, లేకపోతే తమ్ముడు ఇంకో పార్టీ ఐడియాలజీతో ఉంటే మా ముగ్గురికి పేపర్లు ఉండొచ్చు. మా ముగ్గురు పేపర్లలో మా పార్టీ కోసం సగం రాసుకున్నా సగమన్న వాస్తవాలు రాయాలి కదా. రాయనప్పుడు నువ్వు ఎట్లా జర్నలిస్ట్ అవుతావు? కాబట్టి ఇందాక చెల్లి అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం ఏంటంటే, స్పష్టంగా ప్రజల పక్షాన మాట్లాడేటోడు, జనం కోసం మాట్లాడేటోడే జర్నలిస్టు. వాడికి క్రైటీరియా అక్రిడేషన్ కార్డు కాదు. దయచేసి మీరు అందరూ అక్రిడేషన్ కార్డు చక్కర్లో పడకండి. నాకే ఆపిన అక్రిడేషన్ కార్డు, ఇంకా మీ అందరికి ఆపడం పెద్ద సమస్య కాదు. సరే తీసుకున్న తర్వాత కాదు, ఉదాహరణ చెప్తున్నా. ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఇవ్వమంటే నాకే మెంబర్షిప్ ఇవ్వలేదు ప్రెస్ క్లబ్లో ఇప్పటిదాకా. మాట చెప్తా అంటే దానికి జర్నలిస్ట్ అనేటోనికి మీరు అందరూ ఒక భ్రమలో ఉండి నేను చెప్తా, అట్లా కాదు, అదే చెప్తున్నా. అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే, జర్నలిస్ట్ మిత్రులు అందరూ ఏమనుకుంటారు అంటే, అక్రిడేషన్ కార్డు అంటే అదేదో గొప్పది, అది ఉన్నోడే జర్నలిస్టు, మిగతా వాళ్ళు అందరం దొంగలము అని సాటుకు పోయేటువంటి పని ఉంటుంది. కాదు, అది కాదు అని చెప్తున్నా. కాబట్టి అది ఎవరైతే ప్రభుత్వం ఇస్తుందో అది అందరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేయాలి, ఖచ్చితంగా అందరికి ఇవ్వాలా. రెండో అంశం, ఇవాళ చిన్న చిన్న ఛానళ్ళు, మీడియాలు, పేపర్లు అన్నీ పెట్టుకునేటోడు ఓ 10 మందినో 20 మందినో ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు, వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాడు.
ఎట్లయితే నువ్వు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఉపాధి కల్పించేటువంటి వానికి ఎందుకు ఇచ్చినామంటే వారు కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి నేను అవకాశాలు ఇస్తున్నా, ప్రభుత్వం లోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా. నువ్వు మీడియాలో కూడా చిన్న చిన్న పత్రికలు చిన్న చిన్న ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళు 20 మందికి 30 మందికి ఉపాధి అవకాశం ఇస్తున్నారు. 5,000 10,000 శాలరీస్ ఇచ్చి ఒక ఇండస్ట్రీని నడుపుతున్నట్టుగా నడుపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం సహకారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ అడ్వర్టైజ్మెంట్లలో తెలంగాణ కోసం మస్తు కొట్లాడినాం. ఆ రోజు పేపర్లలో టీవీలలో చూసినాం, పృథ్వీరాజన మేము అందరం కొట్లాడినాం. ఏమొస్తుందంటే ఓ రోరి తెలుగోడా మనకు తగదు అడ్డగోడ అని చెప్పి ఒకడు పాట పాడితే ఒకడు వేసేటోడు. ఎప్పుడు ప్రతి తెలంగాణ మూమెంట్లో ప్రతి గంటకోసారి వచ్చేటాడు ఓ రోరి తెలుగోడ తగదు ఇంకా అడ్డు గోడ అని చెప్పి, అంటే సమైక్యంగా ఉందామని చెప్పినటువంటి ఛానళ్ళు ప్రతి గంటకోసారి ఆ పాటను ప్లే చేసేటోళ్ళు. కానీ తెలంగాణ పాటలను ఎక్కడ ప్లే చేయలే. మేమేమనుకున్నామంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మీడియా ఉంటుంది, తెలంగాణ యాజమాన్యాలు ఉంటాయి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కప్పర ప్రసాదరావు ఒక జర్నలిస్ట్గా నిలబడతాడు అనుకున్నాం. కానీ వాళ్ళు ఏమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఓ రోరి తెలుగోడ తగదింకా అడ్డుగోడ అన్నటువంటి ఛానళ్లకు 2 అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. దసరా అయితే దీపావళి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది అడ్వర్టైజ్మెంట్, తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అడ్వర్టైజ్మెంట్, వానికి ఒకటే పేపర్కు. ఇలా తెలంగాణ వచ్చినాక లాభపడ్డది ఎవరు? బిలియలే. తెలంగాణ వచ్చినాక లాభపడ్డది ఎవరు? వానికి ఛానల్ మెయింటెనెన్స్ పెరగలే, ఉద్యోగులు పెరగలే, ఆఫీసు పెరగలే. కానీ ఏం పెరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత? వాని ఆదాయం పెరిగింది. నేను ఈ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే గతంలో కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వంలో తెలంగాణ కోసం కష్టపడి తెలంగాణ కోసం పనిచేసినటువంటి జర్నలిస్టులకు గుర్తింపు నువ్వైనా ఇస్తావా ఇవ్వవా? మీరు కూడా అదే గతంలో ఆంధ్ర వాళ్ళ కొంతపాడి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఛానళ్ళకే మీరు కూడా ఇలా ఆర్థికంగా మద్దతు చేస్తారా అంటే అవుననేటువంటి సమాధానం వస్తుంది. ఇందాక కౌశిక్ రెడ్డి గాంధీ గొడవ జరుగుతూ ఉంటే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు అని చెప్పి. అరే ఆంధ్ర వాళ్ళకి టికెట్ ఇచ్చిందా నువ్వు కదా? ఎవరు గాంధీకి టికెట్ ఇచ్చి గాంధీ ఏ పార్టీతో గెలిచిండు అంటే నీకు ముందు కూర్చితేనేమో వాడు ఆందోళన అయిండు. మేము ఆ రోజు ఆంధ్ర ఛానళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, తెలంగాణకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తలేరంటే ఛానళ్లకు సినిమాలకు అట్లుండదు. అంతా మనమే. ఒకసారి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు తెలంగాణ వాళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా తెలంగాణ జర్నలిస్టులుగా మనం నష్టపోలేదా? 10 ఏళ్ళ నుంచి నష్టపోతలేమా? ఇలా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం ఆ ఛానళ్లలో పనిచేయలేక బయటకు వచ్చినాం. మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు మన ముందరనేమో ఆర్థికంగా బలపడతా ఉంటే మనలాంటి వాళ్ళము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళము ఆ ఛానళ్ళల్లో పనిచేయలేక వాళ్ళ దగ్గర ఉండలేక బయటకు వచ్చి ఇలా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నదా లేదా? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పిదాలను రూపుమాపి కొత్త చరిత్రను సృష్టిస్తామని చెప్పి మీరు చెప్పిండ్రు కదా, అది జర్నలిజంలో కూడా చేయండి. గతంలో ప్రభుత్వాన్ని జోకినోళ్ళే, గత ప్రభుత్వంలో వాళ్ళకు వంతబాడినోళ్ళే, గతంలో జర్నలిస్టుల మీద కేసులు పెట్టడానికి ముందుండి నాయకత్వం వహించిన వాళ్ళే ఇవాళ కూడా అదే స్థానాలలో ఉన్నారు. వాళ్ళే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎవరు యూట్యూబ్ ఛానళ్ళు మంచిగా యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు అయ్యింది యూట్యూబ్ ఛానళ్ళు మంచిగా యూట్యూబ్ ఛానళ్ళ కేసులు పెట్టండి, ఎవడెవడో గొట్టాలు పట్టుకొని వచ్చిన వాళ్ళంతా జర్నలిస్టులు అని చెప్పి జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఇది ఎట్లా నిజం కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఇవాళ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం తక్కువ లేము, ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం బలహీనంగా లేము. ఓకే టీవీ పక్షాన కానీ లేకపోతే చెల్లెల పక్షాన కానీ ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా తెలంగాణ జర్నలిస్టులుగా అందరం నిలబడతాము. మనం జర్నలిస్టులో పెద్ద మీడియా చిన్న మీడియా యూట్యూబ్ ఆట్యూబ్ అని కాదు, నిజం చెప్పినోడు ఎవడైనా జర్నలిస్టే. నిజంగా యూట్యూబ్లలో తప్పులు వచ్చినాయి, ఎవరన్నా తప్పుడు ప్రచారం చేసిండు అని మీ చర్య తీసుకో, ఎందుకు వద్దంటాం? మనం గుమ్మం దాకా పోయినాం, బెడ్రూమ్ దాకా పోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ బెడ్రూమ్లో జరిగేటువంటి విషయాలన్నీ మనం బయట ఛానళ్ళల్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా అట్లా ఎవడన్నా చెప్తే వ్యక్తిగత కక్షల కోసం చెప్తే మీరు చర్యలు తీసుకోండి, దాన్ని ఎవరు సమర్థించడు. కానీ ప్రజల పక్షాన మాట్లాడేటప్పుడు, ప్రజల కోసం మాట్లాడేటప్పుడు, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడేటువంటి ఛానళ్ళ పక్షాన కానీ ఆన్లైన్ పేపర్ల పక్షాన కానీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి కొండారెడ్డిపల్లిలో
ఎవరికో రైతుకు రుణమాఫీ కాలేదు, పోయి అడిగినరు, తప్పేముందల్లా? అడిగినటువంటి రైతు ఫోటో పెట్టి, అడిగినటువంటి రైతు ఖాతా పెట్టి ఆయనకు అయిందే, నీ దాంట్లో వేసింది తప్పు అని చెప్పు. ఆ వార్త నేను వేయకపోతే నన్ను అడిగప్పుడు అది నువ్వు కూడా ఇవ్వద్దు, బ్యాంకు మేనేజర్ ఇవ్వాలి. ఫలానా బ్యాంకులో ఫలానా కప్పర్ ప్రసాద్ రావుకు రుణమాఫీ కాలేదు అని చెప్పి కనుక ఓకే టీవీలో వార్త వస్తే ఆ వార్త తప్పు అని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీ కాదు ఖండించాల్సింది. ఆ సంబంధిత బ్యాంకు మేనేజరు కప్పర ప్రసాదరావు ఖాతా ఇంత, ఆయన అకౌంట్లో ఇంత డబ్బు పడ్డది, ఆయన రుణం మాఫీ అయిందని చెప్పి బ్యాంకు మేనేజర్ చెప్పాలి. నీకేం నొప్పాయా? నువ్వెందుకు చెప్తున్నావు? ఎవరు చేయాల్సిన పని కుక్క గాడిద చేయాల్సినటువంటి పని గాడిద చేయాలి కదా. మరి మీరెందుకు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ రుణమాఫీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్తున్నారు? క్లారిటీగా ఫలానా పర్సన్కు కప్పర్ ప్రసాదరావు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇంత, ఇగో ఈ రోజు లోన్ తీసుకుంటూ ఈయనకు రుణమాఫీ కాలేదు అని చెప్తున్నప్పుడు నువ్వు దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఏదో ఒకటి జరగలేదేమో, దాని తర్వాత ఏమైంది? యూట్యూబ్ ఛానల్స్ చేసినటువంటి పోరాటం వల్ల, బయట పెట్టినటువంటి సమాచారం వల్ల ప్రభుత్వమే అంగీకరించింది కొందరికి కొన్ని కారణాల వల్ల రుణమాఫీ కాలేదు అని చెప్పి. మొదలు 100% పూర్తయిందన్నారు కదా, దాని తర్వాత కొంత కాలేదు, కొన్ని కారణాల వల్ల కాలేదు అని చెప్పింది కదా. ఎట్లా చెప్పిండ్రు? మనం కనుక గొంతెత్తకపోతే, మెయిన్ స్ట్రీమ్ మీద ఎక్కడ వేయలే వీటిని వార్తల్ని, యూట్యూబ్ ఛానల్స్ వేసినాయి. మనం కనుక గొంతెత్తకపోతే, వాస్తవాన్ని బయట పెట్టకపోతే ప్రభుత్వం ఆ మాట చెప్పేది కదా, అవును నిజమే కొందరికి కాలేదు అని చెప్పి చెప్పిండ్రు కదా. అంటే కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మేము ప్రభుత్వానికో రేవంత్ రెడ్డి గారికో ఎమ్మెల్యేలకో ఎంపీలకో వ్యతిరేకం కాదు, మేము ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిశ్చితంగా గత ప్రభుత్వంలో ఎట్లా ప్రశ్నించినామో కేసీఆర్ను, ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాన్ని అదే విధంగా ప్రశ్నిస్తాము. ప్రశ్నించేంత మాత్రాన మీరు జర్నలిస్టులు కాదని చెప్పి, లేకపోతే మీరు ప్రజల పక్షాన లేరని చెప్పి కేసులు పెట్టడానికో కుట్రలు చేయడానికో ప్రయత్నం చేస్తే మేము మళ్ళీ ప్రజల దగ్గరికి పోవాల్సి వస్తుంది, ప్రజలతో కలిసి మమేకమై ఉద్యమాలు చేయాల్సి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మా వెనుక మీడియా అకాడమీ లేకపోవచ్చు, పెద్ద ఛానళ్లలో ఉండే రిపోర్టర్లమని చెప్పుకునే వ్యక్తులు లేకపోవచ్చు, కానీ మా వెనుక ప్రజలు ఉన్నారు. మేము ఎవరి కోసమైతే మాట్లాడినామో, ఎవరి కోసమైతే వార్తల్ని వేస్తూ ఉన్నామో, ఎవరి ఇబ్బందులను అయితే ఎత్తి చూపుతా ఉన్నామో అట్లాంటి ప్రజలందరూ కూడా మా వెనుక ఉన్నారు. మేము వాళ్ళని అందరినీ సమైక్యపరిచి మేము ఉద్యమంలో మీకు అంటే గతంలో ఏ రకంగా అయితే ప్రజల కోసం కొట్లాడినామో ఈ ప్రభుత్వంలో కూడా ప్రజల కోసం కొట్లాడతాం. మీరు ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని కూడా ప్రసారం చేస్తాం, ఖచ్చితంగా వాటి గురించి కూడా ప్రజలకు చెప్తాం. కానీ ఎక్కడైనా ఒకటి ఉంటుంది, స్వాతంత్రోద్యమం నుంచి ఇప్పటిదాకా ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దాన్నే చెప్తారు. ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయని యూట్యూబ్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ బియ్యం అందుతున్నాయని చెప్పి యూట్యూబ్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, జర్నలిస్ట్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అవి పెయిడ్ ఆర్టికల్స్, మీరు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా పత్రికలకు డబ్బులు ఇచ్చి అన్నీ చెప్పుకుంటారు. కానీ ఏం చెప్పాలి? ఎవరికైతే ఇబ్బంది కలిగిందో, గ్రామంలో 100 మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఇద్దరికి రాకపోయినా ఆ ఇద్దరికి రాలేదన్నదే వార్త, 100 మందికి వచ్చిందన్నది వార్త కాదు. ఆ ఇద్దరి పక్షాన మాట్లాడేవాడు ఎవడంటే నేను మాట్లాడతా, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ మాట్లాడతాడు. నిజమైన జర్నలిస్ట్ ఎవరైనా ఇద్దరు పక్షాన్నే మాట్లాడతారు, ఆ 98 పక్షాన మాట్లాడు. కాబట్టి మనం తక్కువ ఉన్నామనో, మనం ఇబ్బంది పడతామనో, మనం కొందరమే ఉన్నామని చెప్పి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది మీద కేసులైనాయి, చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా ప్రజల్లో మంచి జర్నలిస్టులుగా గుర్తింపు పొందిండ్రు. కొందరు జర్నలిస్టులుగా అనేక రకాల పదవులు అలకరించవచ్చు, పార్టీలు వాళ్ళని పిలిచి టికెట్లు ఇవ్వచ్చు, వాళ్ళకు ఉన్నత పదవులు రావచ్చు. కానీ వాళ్ళందరూ ప్రజల యొక్క సమస్యలను వెలుగులోకి తేవడం ద్వారా మాత్రమే పదవుల్లోకి వచ్చిందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటే ప్రజలు మన్నిస్తారు. లేకపోతే నువ్వు అన్నట్లు ఎట్లయితే అమ్ముడు పోయినాడు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నదో అట్లనే ప్రజలు కూడా అనుకుంటారు ఏంటంటే వీళ్ళందరూ అమ్ముడు పోయిన వాళ్ళు ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. ఎవరైతే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం మాట్లాడతారో వాళ్ళే నిజమైన జర్నలిస్ట్ అని చెప్పి ప్రజలు గుర్తిస్తారు. ఆ గుర్తింపు ప్రజల గుండెల్లో ఉంటుంది కాబట్టి అది మాకుంటుంది అని చెప్తూనే ఇందాక అన్న చెప్పినట్టుగా ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి, ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు కట్టించి ఇవ్వాలా, ప్రతి జర్నలిస్ట్కి కూడా ఆరోగ్య బీమా అమలు చేయాలని చెప్పి ఆరోగ్య బీమా 15 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అమలు చేయాలి. తర్వాత చాలా రాష్ట్రాలలో అమలవుతున్నటువంటి తీరు
15 సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేసినటువంటి వ్యక్తులకు కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. కర్ణాటకలో 15,000 రూపాయల పెన్షన్ ప్రతి జర్నలిస్టుకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ డిమాండ్ను కూడా మేము చేస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల పైబడి పూర్తి చేసుకున్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ప్రభుత్వం పక్షాన హాన్రోడియం అంటామా, పెన్షన్ అంటామా, ఏదైనా సరే 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కరోనా సందర్భంలో కూడా తమ్ముడు బాగా గుర్తు చేసిండు. ఇప్పుడు లీడింగ్లో ఉన్న యూనియన్, గతంలో లీడింగ్లో ఉన్న యూనియన్ కూడా కరోనా రాకున్నా కూడా కరోనా వచ్చినట్టుగా సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళ అనుయాయులకు లక్ష రూపాయలు ఇచ్చుకున్నారు. ఇది చాలా దారుణం. ఒక జర్నలిస్టు 5 కిలోల బియ్యం ఇస్తున్నామంటే పోయి సంచి పట్టుకొని నిలబడ్డటువంటి దుర్భర పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. చాలామంది జర్నలిస్టులకు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఎట్లా ఇబ్బందులు ఎదురైనాయి అంటే కరోనా సందర్భంగా స్టాఫ్ను కట్ చేస్తున్నామని చెప్పి రేపటి నుంచి మీరు రావద్దు అని చెప్పి పత్రికా కార్యాలయాలలో, టీవీ ఛానళ్ళల్లో బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. అప్పటికప్పుడు ఇంట్లో రూపాయి లేదు, వాడు ఉద్యోగం అయింది, వాడు వచ్చి ఇంట్లో ఎట్లా బతకాలనేటువంటి కనీస ఇంగితం లేకుండా ఇలా ప్రభుత్వాలు అప్పుడు యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టినాయి. ఇలా ప్రభుత్వాలు ఆ యాజమాన్యాలకు దాసోహమై వాళ్ళు ఏమైనా తప్పుడు వార్తలు వేస్తారేమో, లేకపోతే వాళ్ళ మీద ఇబ్బందులు పెడతారేమో అనేటువంటి ఒక భయంతో ఆ యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ ఉన్నాయి. కానీ ఇలా ఆ యాజమాన్యాల వార్తలు కాదు, ఇలా మా ఈ ఆన్లైన్ మీడియా కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ చేసేటువంటి వార్తలే ప్రజల్లోకి విరివిగా పోతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చిన తర్వాత పిల్లలకు అందరికీ ఆన్లైన్ క్లాసులు మొదలైనవి. ఆన్లైన్ క్లాసులు మొదలైనప్పుడు అనివార్యంగా ప్రతి ఇంట్లో 2 ఫోన్లు అవసరమైనవి. అంతకుముందు ఏముంటుండే అంటే భార్యకు చిన్న ఫోన్ ఉంటుండే, ఎర్ర బటన్ పచ్చ బటన్, భర్త దగ్గర ఒక్కొక్క దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ యూట్యూబ్ చూసుకోవడానికో ఫేస్బుక్ చూసుకోవడానికో ఉండేది. చాలా నేను డెప్త్ పోయి చెప్తున్నా, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత ఇంటికి 2 ఫోన్లు వచ్చినాయి. ఎందుకంటే పిల్లవాడు ఆన్లైన్లో క్లాసులు వినాలి కాబట్టి వాడు యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లోనో ఆన్లైన్లోనో క్లాసులు వినాలి కాబట్టి ఇంకో కొత్త ఫోన్ ఇంట్లోకి వచ్చి చేరింది కరోనా సమయంలో. వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ప్రతి సందర్భంలో ఆ ఫోన్ ఇంట్లోనే ఉన్నప్పుడు మన యూట్యూబ్ చూసి ఎక్కువ సమాచారాన్ని మహిళలు తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. కరోనా సమయంలోనే యూట్యూబ్ని ఎక్కువగా చూసి ఎవరెవరేం మాట్లాడుతుంటే ఏందనేది తెలుసుకుంది. ప్రతి ఇంట్లోకి ఫోన్ పోయి ఆన్లైన్ మీడియా పోయింది ఆ సమయంలోనే. ఆ సమయంలో కూడా జర్నలిస్టులుగా మనం విపరీతంగా కష్టపడి పనిచేస్తే మనకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రాలే, మీడియా అకాడమీ నుంచి కూడా గుర్తింపు రాలేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి యూట్యూబ్ జర్నలిస్ట్కి కూడా మేము ఖచ్చితంగా సత్యాన్ని చెప్పినటువంటి ప్రతి జర్నలిస్ట్కి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ ఓకే టీవీ అలాగే మిగతా యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.